టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రాకుల్ ప్రీత్ సింగ్. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో కనిపించకుండా పోయిన ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా, ఏదైనా ఇంటర్వ్యూ ద్వారా నెట్టింట చర్చనీయాంశం అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈమె చేతిలో చిన్న చితక ప్రాజెక్టులు మినహా పెద్ద సినిమాలు ఏమీ లేవు. అయినా ఈమెకు నెట్టింట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలే ఈమె ఒక చిట్ చాట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు తాను కలిసి నటించిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ల గురించి మాట్లాడింది. ఆ సమయంలో వారి ముగ్గురిపై రకుల్ చేసిన కామెంట్స్ వారి వారి ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడమంటూ ఇంటర్వ్యూలో అడిగిన సమయంలో రకుల్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ మంచి నటుడు. నేను ఆయనతో సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో ఒక మాట అన్నాడు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అనేది తన డ్రీమ్ గా చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాతో నిజంగానే ఆ సినిమాను అంతర్జాతీయ స్థాయికి అల్లు అర్జున్ తీసుకెళ్లాడు. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, పుట్టుకతోనే నటుడు, ఒక గొప్ప వ్యక్తి, బ్లడ్ లోనే అతడికి నటన ఉంది అంటూ రకుల్ ఆకాశానికి ఎత్తేసింది. ఇక రామ్ చరణ్ గొప్ప డాన్సర్ అంటూ చెప్పుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ముగ్గురితో నటించడం గౌరవంగా చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో ఈ అమ్మడు మళ్ళీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇలా టాలీవుడ్ స్టార్స్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తోంది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్న వారు ఉన్నారు. అసలు విషయం ఏదైనా అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం రకుల్ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. రకుల్ తెలుగులో కెరటం సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ సినిమాలకు పరిమితమై కొంత గ్యాప్ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మొదటి హిట్ ను తెలుగులో దక్కించుకుంది. అక్కడి నుంచి రకుల్ కెరీర్ లో వెనక్కి చూసుకోకుండా ముందుకు సాగిపోయింది. రామ్ చరణ్ తో బ్రూస్లీ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు, మహేష్ బాబుతో స్పైడర్, ఇంకా పలువురు తెలుగు, తమిళ స్టార్లతో రకుల్ ప్రీత్ సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆఫర్లు లెక్క దిక్కులు చూస్తోంది. మళ్ళీ ఫుల్ స్వింగ్ తో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే నమ్మకంను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.